పిచ్చిక ఇంట్లో కొత్త ఏసీ. ఉదయం 10 గంటలు. ఒక పెద్ద డెలివరీ ఆటో తుని పిచ్చిక ఇంటి ముందు ఆగింది. అందులో నుండి 2 పెద్ద నల్ల పెట్టెలు కిందకి దించారు. తుని పుచ్చి చాలా ఆనందంగా ఉన్నారు. బుజ్జి పిచ్చుక ఎగిరి గంతేసి, అమ్మా, మన కొత్త ఏసీ వచ్చేసింది. ఇంక నేను రాత్రిపూట చెమట్లు తడవాల్సిన అవసరం లేదు. హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాను. అవును తల్లి, నువ్వు ఉడికిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నా ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి మరి ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీని కొన్నాను. సడన్ గా పక్కింటి బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి ముఖమంతా చెమటలతో తడిసిపోయింది. అంటే అంటే ఈ పెద్ద డబ్బా ఏంటి? కొత్త ఫ్రిడ్జ్ కొన్నారా? లోపల ఎన్ని ఐస్ క్రీమ్స్ పడతాయి? నాకు అర్థమైపోయింది. నా కోసం పెద్ద వెనిలా ఐస్ క్రీమ్ బాక్స్ తెప్పించారు కదా. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఒరే పనుక, నీకెప్పుడు తినడం మీదనే ధ్యాస. ఇది ఫ్రిడ్జ్ కాదురా, ఎయిర్ కండిషనర్. ఏసీ అంటారు దీన్ని. ఇది ఆన్ చేస్తే మన ఇల్లంతా షిమ్లాలాగా, ఊటీలాగా చాలా కూల్గా అయిపోతుంది. బన్ను చిలుక కళ్ళు పెద్దవి చేసి, వావ్, ఏసీనా? నిజంగా ఊటీలాగా అయిపోతుందా? అయితే ఆంటీ, ఇవాళ రాత్రి నుండి నా బెడ్, నా పిల్లో, నా ప్లేటు అన్నీ మీ ఇంట్లోనే. నేను ఇంకా మా ఇంటికే వెళ్ళను. మీ ఇంట్లోనే సిమ్లాలో లాగించేస్తాను. అమ్మా, నువ్వు మా ఇంటికి వస్తే కరెంటు బిల్ ఎవరు కట్టారా? ఏసీ వేస్తే కరెంటు మీటర్ ఫ్యాన్ లాగా తిరుగుతుంటా. అయితే బుజ్జే, ఈ ఏసీలో ఒక కుర్కురే ప్యాకెట్లు బిస్కెట్లు పెట్టుకోవచ్చా? చల్లగా కరకరలాడుతూ ఉంటాయి. ఒరే పనుక, ఇది ఏసీరా, కిరాణా షాప్ ఫ్రిడ్జ్ కాదు. ఇందులో కూర్చుని గాలి పీల్చుకోవాలంతే. గాలి పీల్చుకుంటే కడుపు నిండుతుందా బుజ్జే? కనీసం ఈ ఏసీ గాలికి నా బిర్యానీ చల్లారిపోకుండా ఉంటుందా? చల్లారిపోతుందిరా పిచ్చోడా. ఏసీ వేస్తే వేడి బిర్యానీ కాస్త కోల్డ్ రైస్ అవుతుంది. నువ్వు అసలు మా ఇంటికి రాకు. నీకు ఎప్పుడు తిండి కోలే. రాకుండా ఎలా ఉంటానే బుజ్జే? ఇప్పుడు మీ ఇంట్లో ఏసీ ఉంది కదా, మరి నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రావచ్చా? చిన్నుగాడు, ఇంకా కిరాణా కొట్టు కొంగ అంకుల్ కొడుకు అందరూ కలిసి మీ ఏసీ కింద క్యాంప్ ఫైర్ వేసుకుందాం. తుని ఇంటికి ఏసీ రావడం దూరం నుండి చిచ్చుకాకి మరియు చోటు చిలుక చూస్తున్నారు. వాళ్ళకి కడుపులో ఎండ కంటే ఎక్కువ మంట పుట్టింది. చిచ్చుకాకి కుళ్ళుకుంటూ, చూసావా చోటు, ఈ తుని దాని పొగరు చూసావా? మొన్నటిదాకా మనతో పాటు చెట్టు కింద కూర్చొని విసరకర్రతో విసురుకుంది. ఇప్పుడు చూడు, దాని ఇంటికి ఏసీ అంట. దీని దగ్గర ఎంత డబ్బులు ఎక్కడవి? అవును చిచ్చు, మనం ఇంకా టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు వేసుకుని ఆ వేడి గాలికి మాడిపోతున్నాం. ఇది మాత్రం కొత్త ఏసీలు పడుకుంటుందా? నాకు చూస్తూ ఉంటే కడుపులో రక్తం కాలిపోతుంది. నాకసలు ఈరోజు అన్నం కూడా దిగదు. అన్నం దిగకపోతే నాకివ్వు, నేను తింటా. కానీ ఈ తొడికి మాత్రం ఆ ఏసీ సుఖం దక్కకూడదు. అది ఆ ఏసీ గాలి పీలిస్తే నా ప్రాణం విలవలలాడిపోతుంది. మనం వెంటనే దాని ఇంటికెళ్ళి దాని మైండ్ బ్లాక్ చేయాలి. ఆ ఏసీ వద్దు, దానివల్ల ప్రాణాలకే ప్రమాదం అని నమ్మించాలి. సూపర్ ఐడియా చిచ్చు, నువ్వు ముందు నడు, నేను వెనకాల వస్తాను. దీని బ్రెయిన్ వాష్ చేసేద్దాం. తుని పిచ్చుక ఇంట్లో మెకానిక్ ఏసీ ఫిట్ చేస్తున్నాడు. తుని ఆనందంగా చూస్తోంది. అక్కడికి చిచ్చు చోటు వచ్చారు. వాళ్ళ ముఖాల్లో దొంగ బాధ ఉంది. చిచ్చుకాకి డీప్ గా నిట్టూర్పు ఇస్తూ, అయ్యా తనే, ఎంత పని చేశావే, ఎంత పెద్ద తప్పు చేశావే. తుని పిచ్చుక కంగారుగా, ఏమైంది చిచ్చు? నేనేం తప్పు చేశాను? ఏసీ మెకానిక్ కి డబ్బులు కూడా ఇచ్చేశాను కదా. డబ్బుల గురించి కాదు తుని, నీ ప్రాణాలు, నీ కూతురు ప్రాణాల గురించి మేము బాధపడుతున్నాం. ఈ ఏసీ తెచ్చుకుని మీరే ప్రమాదం తెచ్చుకున్నారు. ప్రాణాల ప్రమాదం ఏంటా ఆంటీ? ఇది ఏసీ, బాంబు కాదు పేలిపోవడానికి. నువ్వు పసిపిల్లవి, నీకు తెలియదులే బుజ్జి. మొన్ననే సిటీలో వార్త వచ్చింది. ఒక పిట్ట ఇంట్లో ఇలాగే కొత్త ఆ ఏసీ గాలి పీల్చి దాని జుట్టంతా ఊడిపోయి అది గుండు పిట్టలా అయిపోయింది. నువ్వు కూడా గుండు పిట్టలా అయిపోవాలని అనుకుంటున్నావా? తుని పిచ్చుక భయంతో, అమ్మో, జుట్టు ఊడిపోతుందా? మెకానిక్ గారు, ఇది నిజమేనా? మెకానిక్ ఏం తెలుస్తుంది? వాడు అమ్ముకోవడానికి అబద్ధాలు చెప్తాడు. నేను ఇంకో విషయం చెప్తాను విను. ఈ ఏసీ బిల్లు నెలకి ఎంత వస్తుందో తెలుసా? ఒక్క నెలకి 15,000 రూపాయలు. నువ్వు ఆ బిల్లు కట్టలేక నీ ఇల్లు, నీ ఒంటి పైన ఉన్న నగలు అన్ని అమ్ముకుని రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది. అవునుతోనే, మా చుట్టం ఒక్కడో ఇలాగే ఏసీ కొని బిల్లు కట్టలేక ఇప్పుడు అడవిలో ఆకలి తింటూ బతుకుతున్నాడు. నీకు ఆ గతి పట్టకూడదని మేము వచ్చాం. ముందు ఆ మెకానిక్ ని ఆ ఏసీని ఆపి పక్కకి పంపించేసాయి. తుని పిచ్చుక చాలా అమాయకురాలు. వాళ్ళు చెప్పిన మాటలకి ఆవిడ గుండె గబుక్కుమంది. ఆవిడ ఏసీ మెకానిక్ ని ఆపడానికని వెళ్ళింది. బాబు, మెకానిక్ బాబు, కొంచెం ఆగండి. నాకు ఏసీ వద్దు బాబు. నేను కరెంటు బిల్లు కట్టలేను. నా జుట్టు ఊడిపోవడం నాకు ఇష్టం లేదు. దీన్ని తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చేయండి.
బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా వద్దమ్మా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నాకు ఏసీ కావాలి. చూడతని పిల్లలకేం తెలుస్తుంది, మేము నీ మంచి కోసమే చెబుతున్నాం, రిటర్న్ ఇచ్చాయి. సడన్ గా బన్ను చిలుక లోపలికొచ్చాడు. వాడు బయట నుండి వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ఆగండి తుని ఆంటీ, ఈ మెకానిక్ అంకుల్ని ఎక్కడికి పంపించకండి. ఏసీ ఈ రోజు ఇక్కడ ఫిట్ అవ్వాల్సిందే. నేను ఈ రాత్రి ఇక్కడ ఏసీలో పడుకోవాల్సిందే. చోటు చిలుక కోపంగా, ఒరే పన్ను, నువ్వు మధ్యలో దూరకు, మేం పెద్దలు మాట్లాడుకుంటున్నాం, ఇంటికి పో. నేను వెళ్ళను మమ్మీ, నాకు తెలుసు మీరు ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు చెప్తున్నారో. తుని ఆంటీ వీళ్ళ మాటలు ఒక్కటి కూడా నమ్మక. వీళ్ళకి అసలు రోగం ఏసీ కాదు, అసూయ. చిచ్చుకాకి తడబడి, అసూయనా? మాకు అసూయనా? మేము తునిని కాపాడదామని వస్తే మాకు అసూయ అంటావారా సన్నాసి? అవునంటే ఫుల్ అసూయ. మీ బండారం నేను బయట పెట్టేయనా? చోటు వైపు తిరిగి, మమ్మీ నిన్నటి దాకా నువ్వు నాన్నతో ఏం గోల్ చేసావు? ఈ ఎండలకి నేను మారిపోతున్నాను, పక్కింటి తుని ఏమో కొత్త ఏసీ కొంటుంది, మనం కూడా ఒక పెద్ద ఏసీ కొందాం, నాకు ఉడకపోతుంది అని నాన్నతో ఏడ్చావు కదా. నాన్న డబ్బులు లేవనేసరికి ఇప్పుడు వచ్చి తుని ఆంటీని భయపెడుతున్నావా? చీటింగ్ మమ్మీ. చోటు చిలుకకి ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో తలదించుకుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి చూస్తుంది. ఒరే బన్నగా, మీ అమ్మ ఏదో అన్న మాటలకి నన్నెందుకు లాక్కొస్తావరా? నేను నిజంగానే తుని మంచి కోసమే వచ్చాను. బన్ను చిలుక నవ్వుతూ, ఆహా, మీ మంచి మొహానికి ఒక దండం తెచ్చు ఆంటీ. మొన్న బ్యాంకులో నాకు కొత్తేసి కొనడానికి లోన్ ఇవ్వండి అని మేనేజర్ కాళ్ళ మీద పడ్డావు కదా. ఆ మేనేజర్ గారు నీ పాత అప్పులే ఇంకా తీరలేదు, నీకు ఏసీ ఒకటి తక్కువైందా అని నిన్ను తరిమి కొట్టాడు. అది నేను నా సొంత కళ్ళతో చూశాను. నీకు ఏసీ కొనేంత స్తోమత లేదు కాబట్టి తుని ఆంటీ కొట్టి తట్టుకోలేకపోతున్నావు. ఇదే నిజం. చిచ్చుకాకి ఫేస్ నల్లగా ఉన్నది కాస్త ఇంకా నల్లగా మాడిపోయింది. ఆవిడికి చెమటలు పట్టేశాయి. చూసావా అమ్మా, నేను ముందే చెప్పాను, వీళ్ళు మనం సంతోషంగా ఉంటే చూడలేక ఎంతెంత అబద్ధాలు చెప్తున్నారు. జుట్టోడిపోతుందంట, వాళ్ళ జుట్టోడిపోయిందా, అందుకే మనల్ని భయపెడుతున్నారు. తుని పిచ్చుక కోపంగా, చిచ్చు, చోటు, ఏంటిది? మీరు నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను, కానీ నాకు ఒక మంచి వస్తువు వస్తే చూసి తట్టుకోలేకపోయారా? ఇలా లేనిపోని మాటలు చెప్పి నన్ను భయపెడతారా? మీ అసూయకి ఒక నమస్కారం. మెకానిక్ బాబు, మీరు ఏసీ బిగించండి. అది కాదు, ఇంకా అది కాదు ఇది కాదు ఏం లేదాంటీ. మీరు ఎప్పుడైనా మేము ఏసీ వేసుకున్నాక రాత్రిపూట వచ్చి మా ఇంట్లో పడుకుందామని ట్రై చేస్తే మీకు తలుపులు తీయం. మీరెళ్ళే మీ పాత టేబుల్ ఫ్యాన్ ముందు కూర్చొని విసనకర్ర వేసుకొని చెమటలు తుడుచుకోండి. మెకానిక్ ఏసీ ఫిట్ చేశాడు, స్విచ్ ఆన్ చేశాడు. ఒక నిమిషంలో బుర్రని ఏసీ సౌండ్ చేస్తూ భయంకరమైన చల్లటి గాలి బయటకొచ్చింది. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, అమ్మా చూడంటే చల్లగా ఉండు, అసలు స్వర్గంలాగా ఉంది. బన్ను చిలుక ఏసీ ముందు నిల్చుని కళ్ళు మూసుకొని, ఆహా, ఓహో, ఏవైనా గాల, ఇది గాలి కాదు, నా ప్రాణవాయువు. ఊటీ నుండి డైరెక్ట్ గా పైప్ వేసి తుని ఆంటీ ఇంట్లోకి వదిలారు. ఐ ఆమ్ లివింగ్ ఇట్. అమ్మా, రిమోట్ ఎక్కడ? టెంపరేచర్ 16లో పెడతాం, అప్పుడే కదా షిమ్లా ఫీలింగ్ వచ్చేది. అవునంటే 16 కాదు, -లో పెట్టండి. నేను నా స్వెట్టర్ మంకీ క్యాప్ తెచ్చుకుంటాను. లేదా ఈ ఏసీలో నుండి మంచు కట్టలు కింద పడతాయా? నేను వాటితో ఆడుకోవచ్చా? ఓరి బనుక, ఏసీలో మైనస్ ఉండదురా, 16 లాస్ట్. దానికి మంచు కట్టలు పడవురా, వెనకాల పైపుల నుంచి నీళ్లు కారుతాయి. కావాలంటే వెళ్ళి ఆ నీళ్లతో స్నానం చెయ్యి. నీకంత చలి కావాలంటే వెళ్ళి మీ ఫ్రీజర్ లో కూర్చో. ఫ్రీజర్ లో మా అమ్మ కూరగాయలు పెట్టింది బుజ్జే, నాకు ప్లేస్ లేదు. వావ్, స్నానానికి కూడా వేడి నీళ్లు కాచుకునే పని లేదు. ఏసీ అదర్స్. అయినా నువ్వు రిమోట్ నాకు ఇవ్వు, నేను కంట్రోల్ చేస్తా. హే, రిమోట్ నాది, మా అమ్మకున్న ఏసీ. రిమోట్ నేనే పట్టుకుంటాను. ఏసీ మీ అమ్మది కావచ్చు, కానీ ఈ చల్లని గాలిని ఎంజాయ్ చేసే హక్కు అందరికీ ఉంది. నేను గెస్ట్ ని, రిమోట్ నాకే ఇవ్వాలి. ఓరీ పిల్లలు, ఏసీ రాకముందే రిమోట్ కోసం కొట్టుకుంటున్నారా? ఇద్దరూ సైలెంట్ గా కూర్చోండి. చూసావా బండుక, నేనెంత హ్యాపీగా ఉన్నాను. ఈ ఏసీ గాలికి నా రెక్కలు ఎంత సాఫ్ట్ గా అవుతున్నాయో. నీ రెక్కలు సాఫ్ట్ గా అవడమేమో కానీ నా ముక్కు మాత్రం చలికి గట్టకట్టుకుపోతుందే బుజ్జి. ఆంటీ, ఏసీ టెంపరేచర్ కొంచెం పెంచరా, 24లో పెట్టండి. నా కాళ్ళు వణుకుతున్నాయి చూడు. హే, ఇందాక 16 కావాలన్నావు, ఇప్పుడు మళ్ళీ 24 అంటావేంట్రా? నేను 16లోనే ఉంచుతా. అప్పుడు వేడి మీద ఉన్నాను లేకపోతే, ఇప్పుడు చల్లేస్తుంది. ఈ ఏసీ గాలిలో కూర్చుంటే ఆకలి కూడా డబుల్ అవుతుంది. ఈ ఏసీలో ఏదో మ్యాజిక్ ఉంది. నాకు ఇప్పుడు అర్జెంట్ గా వేడి పకోడీలు కావాలి. నీకెప్పుడు ఏసీలో కూర్చొని తినడమే పని. ఆ పకోడీలేదో నువ్వే మీ అమ్మతో చేయించుకుని తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. చిచ్చుకాకి చోటు చిలుకకి లోపల చల్లటి గాలి తగులుతున్నా
వాళ్ళ ఇగో అడ్డొచ్చింది. వాళ్ళు చెమటల్లో తడిసిపోతున్నా గంభీరంగా నిల్చున్నారు. చిచ్చుకాకి వణుకుతూ, మాకేం ఈ ఏసీ చలి పడదు, మేం వెళ్తున్నాం, మాకు నేచురల్ ఎండగాలే ఇష్టం, పద చోటు. వెళ్ళన్నా అంటే బయట 45 డిగ్రీల ఎంటుంది, వెళ్ళి తందూరి చికెన్ లాగా ఫ్రై అవ్వండి. నేను మాత్రం ఈ రాత్రి ఇక్కడే బిర్యానీ తింటూ ఏసీలో పడుకుంటా. మా అమ్మ ఇప్పుడు నాకు పకోడీలు చేయదు. మీతో గొడవపడి నా మూడ్ ఆఫ్ లో ఉంది. బాయ్ బాయ్. చిచ్చు చోటు సిగ్గుతో కుళ్ళుతో తలలు దించుకుని బయటికెళ్లిపోయారు. తుని పిచ్చుక, బుజ్జి మరియు పన్ను ముగ్గురు ఏసీ గాలికి హాయిగా కూర్చొని సంతోషంగా ఐస్ క్రీం తిన్నారు. థ్యాంక్ యూ రా పన్ను, నువ్వే లేకపోతే నేను వాళ్ళ మాటలు నమ్మి ఏసీ రిటర్న్ ఇచ్చేసేదాన్ని. నువ్వు నా కూతురి సంతోషాన్ని కాపాడావు. దండాలొద్దులే అంటే రాత్రికి చికెన్ ఫ్రై పెడితే చాలు, ఏసీ గాలికి చికెన్ ఫ్రై తింటే ఆ కిక్కే వేరు. ముగ్గురు గట్టిగా నవ్వుకున్నారు. ఎండాకాలంలో ఇంటి బయట నిద్ర. రాత్రి 9:30. ఊరంతా చిమ్మ చీకటి. కేవలం ఆకాశంలో ఉన్న వెన్నెల మాత్రమే వెలుగునిస్తోంది. ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోకి తుని పిచ్చుక, చోటు చిలుక తమ నవార్ మంచాలను లాక్కుంటూ వస్తున్నారు. వాళ్ల వెనకే బుజ్జి పిచ్చుక ఒక చిన్న దిండు లాక్కుంటూ వచ్చింది. చోటు చిలుక ఆయాసపడుతూ, అబ్బా, ఈ కరెంటు వాడికి మన ఊరంటే పగేమో తుని. కరెక్ట్ గా భోజనాలు చేసి పడుకునే టైంకి పవర్ కట్ చేస్తాడు. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా, ఉడుకుకి ప్రాణం పోతుంది. అవును చోటు, నా రెక్కలన్నీ చెమటలతో తడిసిపోయాయి. లోపల పడుకుంటే తందూరి చికెన్ లాగా ఫ్రై అయిపోతాం. ఈ మంచాలు ఇక్కడ వేద్దాం, చెట్టు కింద కాస్త చల్లగాలొస్తుంది. బుజ్జి పిచ్చుక తన చిన్న తిండు కింద పడేసి, అమ్మా, లోపలొక్కపోటికి నా ఈకలు రాలిపోయేలా ఉన్నాయి, కానీ ఇక్కడ బయట పడుకుంటే దోమలు కుట్టే ఎలా? దోమల కోసం మంచం కింద ఆల్ అవుట్ కాయిల్ వెలిగిస్తానులే బుజ్జి, నువ్వు ప్రశాంతంగా పడుకో. అక్కడికి మహిగ్రద్ద, లూసీ పౌరం కూడా తమ మంచాలు వేసుకున్నారు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి తన చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని స్టైల్ గా ఎంట్రీ ఇచ్చింది. వెనకాల చిన్నుకాకి మంచం లాక్కొస్తున్నాడు. హలో పల్లెటూరి పక్షులారా, ఏంటి కరెంట్ లేక బయట పడుకుంటున్నారా? పాపం, మీ ఇళ్లలో ఇన్వర్టర్ లేదు కదా. మా ఇంట్లో అయితే పవర్ఫుల్ ఇన్వర్టర్ ఉంది. కానీ ఏంటో, ఈ ప్రకృతి వడిలో నక్షత్రాల కింద పడుకుంటే ఆ కిక్కే వేరని నా మంచం కూడా ఇక్కడే వేయిస్తున్నా. ఆపండి, ఇన్వర్టర్ బ్యాటరీ పాడైపోయి వారం రోజులవుతుందని చిన్నుగాడు నిన్ననే చెప్పాడు. మళ్ళీ ఈ కవరింగ్ ఎందుకో? ఏ గాలి దొరక్క మీరు ఇక్కడికే వచ్చారుగా. చిచ్చుకాకి కవర్ చేసుకుంటూ, అది బ్యాటరీ పాడవలేదురా, దానికి రెస్ట్ ఇచ్చాను. ఆయన నువ్వు పెద్దవాళ్ళ మాటల్లోకి రాకు. అవరే చిన్నగా నా మంచం ఆ తుని మంచం పక్కన వెయ్యి. రాత్రి 10 గంటలు. అందరూ తమ తమ మంచాల మీద పడుకున్నారు. ఆరు బయట చల్లటి గాలి మెల్లగా వీస్తుంది. ఎవరికీ వెంటనే నిద్ర పట్టలేదు. దాంతో కబుర్లు మొదలయ్యాయి. మహిగ్రద్ద ఆకాశం వైపు చూస్తూ, ఏంటో ఈ ఎండలు, రోజు రోజుకి భూమి కాలిపోతుంది. మనం పడుకునేటప్పుడు కబుర్లు చెప్పుకుంటే నిద్ర బాగా పడుతుంది. ఎవరికైనా కొత్త విషయాలేమైనా తెలుసా? కొత్త విషయాలా? ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది మహిగారు. పక్క ఊర్లో ఉన్న కోకిల ఉందే, అది ఎవరితోనో పారిపోయిందట, విన్నారా? చిచ్చుకాకి టక్కున లేచి కూర్చొని, ఆపా, అది నాకు ఎప్పుడో తెలుసులోసే. ఆ కోకిల ఒక కాకితో పారిపోయింది. నేను చెప్పలేదా మీకు? చిచ్చు ఆంటీ, మీకు ఊర్లో అందరి గాసిప్స్ భలే తెలుస్తాయి. మీరేమన్నా ఊరికి సీక్రెట్ ఏజెంట్ ఏంటి? సీక్రెట్ ఏజెంట్ కాదు పుజ్జి, అబ్జర్వేషన్ స్కిల్స్. ఆ కోకిల గొంతు బాగుంటుంది కానీ వంట అస్సలు రాదు. ఆ కాకి కాడికి 2 రోజుల్లోనే అర్థమైపోయి దాన్ని తిరిగి వాళ్ళ అమ్మగారి ఇంట్లో దించేస్తాను చూడు. నీకెప్పుడు వేరే వాళ్ళ పంచాయతీలే చిచ్చు. మన ఊరి వార్తలు ఏమైనా ఉంటే చెప్పు. మన ఊరి వార్త, ఆ కిరాణా కొట్టు కొంగ అంకుల్ ఉన్నాడు కదా, వాడు రేట్లని డబల్ చేసేశాడు. నిన్న నేను సబ్బు కొనడానికి వెళ్తే 10 రూపాయల సబ్బుని 20 అంటున్నాడు. ఏంటంత రేటు అని అడిగితే, ఎండకి సబ్బు కరిగిపోకుండా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను, దానికి కరెంటు బిల్లు పడుతుంది కదా అంటున్నాడు. పన్ను చిలుక మధ్యలోకి దూరి, ఏంటి సబ్బు ఫ్రిడ్జ్ లో పెట్టాడా? అంటే రేపు పొద్దున్నే మనం బిస్కెట్లు కొంటే అవి కూడా ఓవెన్ లో పెట్టి వేడి చేసిస్తాడా ఆంటీ? నవ్వకు పన్ను, వాడు నిజంగానే పెద్ద మోసగాడు. నిన్న నేను 1 కిలో పప్పు అడిగితే తూకంలో రాయి పెట్టి మోసం చేశాడు. వాడి పని సర్పంచ్కి చెప్పాలి. చెప్దాం లేదుని, అయినా ఈ కరెంటు వాడిని ఏం చెయ్యాలి? బిల్లులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తారు, కరెంటు మాత్రం ఇవ్వరు. అవును మహిగారు, నేను నిన్న నా బ్యూటీ పార్లర్ కోసం కొత్త హెయిర్ డ్రైయర్ కొన్నాను. కరెంట్ లేక దాన్ని వాడలేకపోతున్నాను. నా జుట్టు చూసారా, ఈ చెమటకి ఎలా అతుక్కుపోయిందో.
జుట్టేంటా అంటే నీ మొహం మీదున్న పౌడర్ అంతా కరిగిపోయి మైదా పిండి కలిపిన బజ్జిల్లా ఉన్నారు మీరు. మీ మేకప్ ని ముందు కడగండి, లేకపోతే రాత్రిపూట ఎవరైనా చూస్తే దయ్యం అనుకొని భయపడతారు. వారి వెదవా, నన్నే దయ్యం అంటావా? నీకొందర రేపు నా చేతిలో చేస్తావు నువ్వు. ఒరే బన్ను, పెద్దవాళ్ళను అలా అనకూడదు. సైలెంట్ గా పడుకో. టైం 10:30 అవుతుంది. అందరూ పడుకుందాం. రేపు పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలి. అవును ఫ్రెండ్స్, పడుకుందాం. గుడ్ నైట్. అందరూ కబుర్లాపేసి ఎవరి మంచం మీద వాళ్ళు కళ్ళు మూసుకుని పడుకున్నారు. అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం. గాలి, ఆకుల చప్పుడు తప్ప మరేమీ వినబడట్లేదు. రాత్రి 11 గంటలు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. బన్నుగాడికి మాత్రం ఇంకా నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు. పక్క మంచంలో బుజ్జి పిచ్చుక కూడా కళ్ళు మూసుకుని పడుకునుంది. సడన్ గా ఒక వింత సౌండ్ మొదలైంది. ఆ సౌండ్ ఒక పాత డిజిటల్ డాక్టర్ స్టార్ట్ అయినట్లుంది. బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక ఇద్దరు ఒకేసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుముకుంటూ లేచి గుసగుసగా, బన్నుక, ఏంట్రా ఆ సౌండ్? గ్రౌండ్ లో ఎవరైనా ట్రాక్టర్ నడుపుతున్నారా ఏంటి? బన్ను చిలుక తల పైకెత్తి చూస్తూ, ట్రాక్టర్ కాదు బుజ్జి, మన మహిబామ్మ గారి ముక్కు పని చేస్తోంది. ఆవిడ భయంకరమైన గురక పెడుతోంది. ఆ గురకకి ఆవిడ మంచం కూడా చిన్నగా వణుకుతోంది. అమ్మా, మహిబామ్మ గారి గురక మామూలుగా లేదు. బుల్లెట్ బండికి సైలెన్సర్ పీకేసినట్లుంది. నేను చెవులు మూసుకొని పడుకుంటాను. బన్ను తన 2 చెవుల్లో 2 చిన్న దూది ఉండలు పెట్టుకుని దిండు ముఖం మీద కప్పుకుని పడుకున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. మహిగ్రద్ద గురక ఒకే రిధంలో వెళ్తుంది. సరిగ్గా అప్పుడే పక్క మంచం మీద ఉన్న చిచ్చుకాకి తన గొంతు సవరించుకుంది. ఆవిడ నిద్రలో కలవరిస్తూ ఒక కొత్త సౌండ్ స్టార్ట్ చేసింది. ఆ సౌండ్ ఇంట్లో ఉన్న గ్రైండర్ మిక్సర్ పాడైపోయినప్పుడు వచ్చే శబ్దంలా ఉంది. చాలా కీచుగా, హై పిచ్లో వస్తుంది. బన్ను చిలుక తిండు విసిరేసి చెవుల్లో దూది తీసేసి తల పట్టుకుని, దేవుడా, ఇదేంటి? ఇప్పుడేమో గ్రైండర్ స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ లో డిజిటల్ ట్రాక్టర్, రైట్ సైడ్ లో చెడిపోయిన గ్రైండర్. ఈ 2 సౌండ్స్ కలిపి నన్ను పిచ్చోడిని చేస్తున్నాయి. మమ్మీ, ఓ మమ్మీ, లేవా? బన్ను చిలుక పక్క మంచం మీద ఉన్న చోటు చిలుకని కదిపాడు. చోటు చిలుక నిద్రమత్తులో, ఏంట్రా, ఎందుకు లేపావు? వానొస్తుందా? వాన కాదు మమ్మీ, సౌండ్ పొల్యూషన్. ఆ మహిబామ్మ, చిచ్చు ఆంటీ కలిసి మన ఊరిని ఫ్యాక్టరీలా మార్చేశారు. వాళ్ళ గురక విను, నాకు చెవులు బ్లీడింగ్ అవుతున్నాయి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపు. ఒరే, నిద్రలో కురక పెట్టడం కామన్ రా. వాళ్ళని లేపితే కొడతారు. కాసేపు అడ్జస్ట్ అవ్వు, అలవాటైపోతుంది అని చెప్పి చోటు మళ్ళీ పడుకొని చెవుల్లో చీర కొంగు పెట్టుకుంది. బుజ్జి పిచ్చుక పక్క మంచం నుండి, వనుక, వీళ్ళ సౌండ్స్ కి నాకు కూడా పిచ్చెక్కిపోతుండ్రా, ఏదో ఒకటి చెయ్యాలి. బన్ను మంచం దిగాడు. సైలెంట్ గా చిచ్చుకాకి మంచం దగ్గరికెళ్లాడు. చిచ్చుకాకి నోరు తెరిచి పళ్ళు కొరుకుతూ గురక పెడుతోంది. బన్ను చిలుక బుజ్జితో, బుజ్జే, ఈ ఆంటీ నోరు మూస్తే సౌండ్ ఆగిపోతుంది కదా. ఉండు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. బన్ను కింద పడున్న ఒక పొడవైన ఈకని తీసుకున్నాడు. ఆ ఈకతో చిచ్చుకాకి ముక్కు రంధ్రాల్లో దగ్గరగా మెల్లగా గిలిగింతలు పెట్టాడు. బుజ్జి పిచ్చుక భయంగా, ఒరే పనిక, జాగ్రత్త, ఆంటీ నిద్రలేస్తే నీ రెక్కలు పీకేస్తోంది. చిచ్చుకాకి నిద్రలోని ముక్కు ముడుచుకుంటూ, వదిలేహిరా, నాకు సిగ్గేస్తుంది అని కలలో ఏదో మాట్లాడుతూ సౌండ్ ఆపింది. అమ్మయ్య, ఆగిపోయింది. గిలిగింతలు పెడితే గురక ఆగుతుందన్నమాట. నేను సైంటిస్ట్ అయిపోయాను. బన్ను వెనక్కి తిరగబోయేసరికి చిచ్చుకాకి ముక్కులో దూరిన ఆ ఈక వల్ల ఆవిడికి విపరీతమైన తుమ్మొచ్చింది. చిచ్చుకాకి సడన్ గా పైకి లేచి అని ఒక పెద్ద భయంకరమైన తుమ్ము తుమ్మింది. ఆ తుమ్ము గాలికి బండుగాడు వెనక్కి ఎగిరిపడ్డాడు. కాని చిచ్చుకాకి మెలకువ రాలేదు. మళ్లీ యథావిధిగా పడుకొని ఈసారి డబుల్ స్పీడ్ లో గురక స్టార్ట్ చేసింది. బుజ్జి పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, అమ్మా పనుక, ఇది ఫెయిల్ అయింది. ఈసారి స్పీడ్ పెరిగింది. ఆవిడ నిన్ను కూడా కాళ్ళకి ఎగరగొట్టేసింది. అప్పుడే ఇంకో కొత్త సౌండ్ జాయిన్ అయింది. అది లూసీ పావురం మంచం నుండి వస్తుంది. సన్నగా విజిల్ సౌండ్ వేసిన సౌండ్. ఓరి నాయనా, ఇప్పుడు విజిల్ కూడా స్టార్ట్ అయిందా? మహిబామ్ ఏమో ట్రాక్టర్, చిచ్చు ఆంటీ ఏమో మిక్సీ, లూసీ ఆంటీ ఏమో కుక్కర్ విజిల్. ముగ్గురు కలిసి
గురకల సింఫోనీ స్టార్ట్ చేశారు రోయ్. వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఈ మ్యూజిక్ కి మనం ఎలా పడుకోవాలి బుజ్జి? కనుక మా స్కూల్లో సైన్స్ టీచర్ చెప్పారు, నిద్రపోయే వాళ్ళ మొహం మీద నీళ్లు చల్లితే వెంటనే షాక్ కి గురై సైలెంట్ అవుతారట. ఆ ట్రిక్ ట్రై చేద్దాం. సూపర్ ఐడియా బుజ్జి. వాటర్ బాటిల్ నా దగ్గరుంది. బన్ను వాటర్ బాటిల్ తీసుకుని మహిగ్రద్ద దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ట్రాక్టర్ సౌండ్కి మంచం వణుకుతూ ఉంది. బన్ను చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని మహి ముఖం మీద చప్పని చల్లాడు. మహిగ్రద్ద నిద్రలోనే నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి వర్షం పడుతుందా? కరెంట్ లేదు కదా, వర్షం పడితే చల్లగా ఉంటుంది, పడనివ్వలే అని గురక కంటిన్యూ చేసింది. అరే ఇది కూడా ఫెయిల్. ఆవిడ వర్షం అనుకుని ఇంకా హ్యాపీగా గురక పెడుతుందిరా పన్నుక. నా వల్ల కాదు, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పడుకుంటాను అని బుజ్జి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దుప్పటి కప్పుకుంది. రాత్రి 1 గంట అయింది. బన్నుకి నిద్ర రాక పిచ్చెక్కిపోతున్నాడు. గురకల సౌండ్స్ మరింత పెరిగాయి. సరిగ్గా అప్పుడే టింగ్ అని సౌండ్ వస్తూ ఊర్లో కరెంట్ వచ్చింది. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. చలో ఇక మంచాలు తీసుకోండి, ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్యాన్లు వేసుకుని పడుకుందాం. బయట ఉంటే ఈ పన్నుగాడు మనల్ని చంపేసేలా ఉన్నాడు. అవునవును, నా ఇన్వర్టర్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. గుడ్ నైట్ ఎవ్రీబడి. అందరూ తమ మంచాలు తీసుకుని హడావిడిగా ఇళ్లలోకి వెళ్లిపోయారు. కరెంటు రావడంతో ఎవరికి వాళ్ళు ఏసీలు ఫ్యాన్లు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయారు. కాని బన్ను చిలుక మాత్రం బయటే తన మంచం మీద పడుకున్నాడు. బన్ను చిలుక చల్లగాలి పీల్చుకుంటూ, అబ్బా ఇప్పుడంత ప్రశాంతంగా ఉందో. కరెంటు రావడం వల్ల వాళ్ళంతా లోపలికెళ్లారు. ఇప్పుడు యారు బయట నాకొక్కడితే రాజ్యం. గురకల్లేవో గొడవల్లేవో, నా సైకాలజీ పనిచేసింది అని మురిసిపోతూ దుప్పటి కప్పుకున్నాడు. 5 నిమిషాల తర్వాత బన్ను చిలుక నిద్రలోకి జారుకున్నాడు. వాడి ముక్కులో నుండి సౌండ్ స్టార్ట్ అయింది. చిచ్చుకాకి కంటే పెద్ద గురక. లోపల ఇంటి నుండి చోటు చిలుక ఆ సౌండ్ విని తల పట్టుకుంది. వీడికి మాత్రం వాళ్ళందరికంటే పెద్ద ట్రాక్టర్ ఉంది లోపల. వీడి గురకకే వీడికి నిద్ర పట్టట్లేదని వీడికి తెలియదు కదా, పిచ్చోడు. పడుకోనిలే. ఈ కథలోని నీతి ఏంటంటే, పక్కవాడి గురక మనకు శబ్దంలా వినిపిస్తుంది, కానీ మన గురక మనకు ఎప్పటికీ వినబడదు.